హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి స్మార్ట్ హోమ్. ఈరోజు ఇంట్లోనే చాలా సులభంగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చికెన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ పౌడర్ను రైస్, న్యూడిల్స్, సూప్స్, కర్రీలు వంటి ఎన్నో వంటల్లో రుచిని పెంచడానికి ఉపయోగించవచ్చు. ఈ చికెన్ పౌడర్ ప్రాసెస్ చేసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాం. బోన్లెస్ చికెన్ 1 కిలో, ఉప్పు 2½ టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1½ టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 20 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 8 లవంగాలు, 4 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క ముక్కలు, 2 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్ డ్రై కర్రీ లీవ్స్, వెల్లుల్లి రెబ్బలు 40. ఇప్పుడు బోన్లెస్ చికెన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కిలో చికెన్ను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా వడగట్టండి. చికెన్లో నీరు మిగిలి ఉంటే పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి చికెన్ను కొద్దిసేపు గాలిలో ఆరనివ్వండి. ఇప్పుడు చికెన్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లో చికెన్ వేసి అందులో 1½ టేబుల్ స్పూన్ సాల్ట్, 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అన్నీ బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత 1 అవర్ మ్యారినేట్ చేయండి. ఇలా మ్యారినేట్ చేయడం వలన మరింత రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 20 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 10 లవంగాలు, 4 యాలకులు, కొన్ని దాల్చిన చెక్క ముక్కలు, 2 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 కప్ డ్రై కర్రీ లీవ్స్ వేసి లో ఫ్లేమ్ మీద వేపాలి. మసాలాలు వేపేటప్పుడు ఎక్కువ మంట పెడితే అవి త్వరగా మాడిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్లోనే వేపాలి. ఈ దినుసులు వేడెక్కినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు. కేవలం 3 to 4 మినిట్స్ వేపితే చాలు. డ్రై కర్రీ లీవ్స్ వేయడం వలన ప్రత్యేకమైన అరోమా వస్తుంది. ఈ దినుసులు మసాలా పొడికి చాలా మంచి ఫ్లేవర్ను ఇస్తాయి. అన్ని దినుసులు సమంగా వేడెక్కి సువాసన వచ్చాక వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి పూర్తిగా చల్లారనివ్వండి. వేడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేస్తే పొడి గట్టిగా వస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కచాపచాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ను డీప్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక లోతైన కడాయిలో కొద్దిగా నూనె పోసి మీడియం మంటపై వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేయండి. ఒకేసారి ఎక్కువ ముక్కలు వేయకుండా బ్యాచ్లుగా వేయండి. అలా చేస్తే చికెన్ సమంగా వేగి బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటుంది. చికెన్ను మధ్య మధ్యలో తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయండి. బాగా వేగిన తర్వాత ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ముక్క చూస్తే ఇలా గట్టిగా ఉండాలి. ఇలా నేను 3 బ్యాచెస్గా వేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ను పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం తీసి ఉంచుకున్న 40 వెల్లుల్లి రెబ్బలను ఇందులో వేసి కాస్త ఫ్రై చేసి ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలో కొన్ని డీప్ ఫ్రై చేసిన చికెన్ ముక్కలు వేసి కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే మిగిలి ఉన్న డీప్ ఫ్రై చికెన్ ముక్కలను కూడా ఇలానే మిక్సర్ జార్లో వేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బౌల్లోనే వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్ డీప్ ఫ్రై చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసి
మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం పౌడర్ని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. బ్యాచెస్గా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తయారైన చికెన్ పౌడర్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో నింపుకోవాలి. గ్లాస్ జార్లో నిల్వ చేయడం వల్ల పౌడర్లో తేమ చేరకుండా ఉంటుంది, అలాగే స్మెల్ కూడా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భార్గవి స్మార్ట్ హోమ్.